వెల్కమ్ టు వీటెన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ శ్రీ రఘునందన్ రావు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్. ఏడవ తేదీ నుండి జరుగు ఆర్టీసీ సమ్మెకు జయప్రదం చేయండి. మన్యం బంద్ అల్లూరి సీతారామరాజు విగ్రహ సాక్షిగా జూనియర్ కాలేజీ సెంటర్ వద్ద ప్రశాంతంగా జరిగింది. ఎదుర్కొన్న రెండో బంద్కే సూర్యవంశీ అవుట్, గవాస్కర్ అన్నట్లే జరిగిందా? మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ శ్రీ రఘునందన్ రావు. దేశ ప్రజల ముందు చాలా కళ్ళ ముందు స్పష్టంగా కనబడతా ఉంది. అయినా మనకెందుకులే, మనకేం జరుగుతుంది అనేటువంటి రీతి లోపల అటు ప్రభుత్వ యంత్రాంగం ఇటు సమాజంలో ఉన్నటువంటి వివిధ వ్యవస్థలు పనిచేస్తున్నాయి. కాబట్టి కొన్ని సంఘటనలు విన్నప్పుడు, కొన్ని సంఘటనలు చూసినప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది. వారం రోజుల క్రితం నా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని జిన్నారం అనేటువంటి ఒక మండల కేంద్రంలో ఒక శివుని విగ్రహాన్ని ధ్వంసం జరిగినటువంటి కేసుకి సంబంధించి పోలీస్ అధికారులు 3 రోజుల తర్వాత ఒక వీడియో విడుదల చేసి మదర్సా పిల్లలకి సంబంధం లేదు, ఒక కోతి అటువైపు వెళ్ళి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసింది అని కొన్ని వీడియోలు ఇవి సీసీటీవీలలో రికార్డ్ అయినాయని చెప్పి ఫుటేజ్ రిలీజ్ చేసి చేతులు దులుపుకొని వదిలేసినారు. తర్వాత 19 మంది హిందూ బంధువులని ఆ సంఘటనకు బాధ్యులుగా భావిస్తూ ఆ సంఘటన జరిగిన మరుసటి రోజు 19 మందిని, తర్వాత 3 రోజులకు 5 24 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేసి రిమాండ్ చేసి జ్యుడిషియల్ కస్టడీలో ఉంచడం జరిగింది. ఈ సంఘటన జరిగిన తర్వాత 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి హిందువులలో కొంచెం చైతన్యవంతంగా ఉండి ఆ రోజు ఇది ఎందుకు జరుగుతుంది అని చెప్పి నిలదీసిన వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేసింది తెలంగాణ పోలీస్. ఒక 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేసిండ్రు. ఇది జరిగిన తర్వాత నేను 3 రోజుల తర్వాత సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ గారిని కలిసి ఆ 4 ఎఫ్ఐఆర్లకు సంబంధించినటువంటి అంశం కోతులు చేసిన ధ్వంసం అనేటువంటి విషయం లోపల నేను నాకున్న సందేహాల్ని సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ గారి ముందు ఉంచడం జరిగింది. అసలు మదర్సాలో ఎవరుంటున్నారు, మదర్సాల్లో ఉన్నటువంటి 70 మంది ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రుల ఐడెంటిటీ ఏంది, ఏ ఊరు నుంచి వచ్చినారు వాళ్ళు, మదర్సా ఏ రోజు స్థాపించినారు, మదర్సా స్థాపించడానికి ఏమైనా అనుమతులు తీసుకున్నారా, మదర్సాలో తెలంగాణ వాళ్ళు, జిన్నారం వాళ్ళు, మెదకోళ్ళు, మా బొల్లారం వాళ్ళు ఎవరైనా పిల్లలు ఉన్నారా, అసలు ఈ మదర్సా ఎవరి కోసం కట్టిండ్రు, ఏ దేశస్తుల కోసం కట్టిండ్రు, అట్లీస్ట్ తెలంగాణ వాళ్ళు కాకపోతే మా మెదకోళ్ళు కాకపోతే హైదరాబాద్ వాళ్ళు కాకపోతే ఇంకెవరైనా పక్కూరు వాళ్ళు వచ్చిర్రా అనేది చూస్తే పోలీసులకి నేను కేటగారికల్గా డీజీపీ గారికి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వీళ్ళంతా బయట దేశస్తులు, వీళ్ళ ఐడెంటిటీ మీద ఒక ఎంక్వైరీ జరపాలి. అసలు ఆ మదర్సాలు నా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న జిన్నారం మండలంలోనే ఇంకోటి శివానగర్లో ఒక మదర్సా ఉంది, సంగారెడ్డి నుంచి సదాశివపేట పోతే హైవే మీద ఒక మదర్సా ఉంది. వీటన్నింటి లోపల జరుగుతున్నటువంటి కార్యకలాపాల మీద నాకు అనుమానం ఉంది. మొత్తం మెదక్ పార్లమెంటే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మదర్సాలేని, అనుమతులేని, అందులో ఉంటున్న వాళ్ళు ఏ దేశం ఏ రాష్ట్రం వాళ్ళు, వాళ్ళ ఐడెంటిటీని ఒకసారి చెక్ చేయాలని నేను రాష్ట్ర డీజీపీ గారికి చెప్పినాను. కానీ పోలీసుల ప్రవర్తన ఎట్లుంటుందో మీకు అందరికీ తెలుసు. ఏం చేస్తున్నారో చెప్పారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. నిన్న ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యటన చేపట్టడం జరిగింది. సాగునీటి మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సంతోషం. మేము డజన్ల కొద్దీ సార్లు డిమాండ్ చేస్తే ఆయన దయదలిచి వచ్చిపోయింది. నిన్న లోతైన గంభీరమైన సమీక్ష జరుగుతుందేమో అనుకున్నాం, కానీ సమీక్షకు బదులుగా సాగతీత కోసమే వైఖరి కనిపించింది. అయితే ఒక్క విషయంలో మాత్రం ఆయనకు ధన్యవాదాలు చెప్పాలి, సంతోషం వ్యక్తం చేస్తున్నా. ఏంటంటే గతంలో మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు
పాలమూరు రంగారెడ్డిని చిన్నగా చేసి చూపించి పనులు ఏం జరగనట్లు రకరకాలుగా మాట్లాడారు. ఆయన నిన్న స్వయంగా ఆ పనులన్నీ చూసిన తర్వాత దాదాపు 90% పనులు పూర్తి అయినాయి, మిగిలినటువంటి పనులు వీలైనంత తొందరనే చేద్దాం అనుకుంటానే వీలైనంత తొందర అనేటువంటి దానికి ఆయన యాడ్ చేసింది 2 ఏళ్ళు. ఇక్కడ మనం విచారం వ్యక్తం చేయాల్సింది ఏంటంటే ఈ సాగదీత దగ్గర మరి 90% పనులు పూర్తయినాయి, మీరు కళ్ళారా చూసినారు, మేము ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం, ప్రజలందరికీ తెలుసు, ఆ ప్రాజెక్ట్ పరిధిలో వచ్చేటువంటి ప్రజలందరికీ తెలుసు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజలకు తెలుసు, ఇంజనీర్లకు తెలుసు, మీడియాకు తెలుసు, 90% పైగా పనులు పూర్తయినటువంటి విషయం. మిగిలిన 10% పనులు పూర్తి చేయడానికే ఇప్పటిదాకా వృధా చేసినటువంటి ఈ ఏడాదిన్నర సరిపోలేదా? ఇంకో 2 ఏళ్ళు అంటేనంటే మీ ప్రభుత్వ కాలగమనం మొత్తం 3.5 ఏళ్ల కాలం, విలువైనటువంటి కాలం అంతా కూడా ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికే ఉన్నట్లు మీ వైఖరి అర్థమవుతా ఉంది. ఈ 10% పనులకు ఇంత ఇరేషనల్గా ఎట్లా? ఇదేం పద్ధతి? దేనికోసం మీకు ఇంత సమయం కావాలి? అసలు ఈ ఏడాదిన్నర పాలమూరు రంగారెడ్డి మీద కట్టడం అనేయకుండా, ఒక పని చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసిన దానికి మీ ఈ నిర్లక్ష్యపూరిత బాధ్యతను ఏమనాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు? ఏడాదిన్నరగా అసలు పని చేసుకోకుండా, చేపట్టకుండా, ముట్టుకోకుండా ఉండేటువంటి మీ వైఖరిని ఎట్లా అర్థం చేసుకోవాలి? అది జాలదన్నట్లు మళ్ళీ ఇంకా 2 ఏళ్ళ. ఇక ముఖ్యమంత్రి గారేమో సరే నేను చాలాసార్లు చెప్పినా, ప్రజలు చాలాసార్లు చెప్పిండ్రు, అందరు అడుగుతూనే ఉన్నారు, పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటావు, కానీ మరి పాలమూరు రంగారెడ్డి ఫలితాన్ని వేగంగా పాలమూరు ప్రజలకు ఇచ్చేటువంటి మనసు ఎందుకు రాదు? ఆలోచన ఎందుకు రాదు? చర్యలు ఎందుకు లేవు? ఇది మాతృద్రోహం కాదా? పాలమూరు బిడ్డది మాతృద్రోహం కాదా పాలమూరుకు అంటున్నా. ఏడాదిన్నరలో పూర్తి కావాల్సినటువంటిది ఏడాదిన్నర. టీజీఎస్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ కామారెడ్డి డిపో ఆధ్వర్యంలో ఈ నెల మే 7న మొదటి డ్యూటీ నుండి చెరకు సమ్మెను జయప్రదం చేయాలని పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అడిషనల్ సెక్రటరీ వెంకటగౌడ్ మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేయాలని, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని, 2017 సంవత్సర వేతన సవరణ బకాయిలు చెల్లించాలని, కొత్త అలవెన్స్లు అమలు చేయాలని, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు 2017 వేతన సవరణ జరిగి అన్ని బకాయిలు చెల్లించాలని, 2021, 2025 వేతన సవరణలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సిబ్బందిపై అధిక పని భారాలు తగ్గించాలని, ఎన్జీడబ్ల్యూ యాక్ట్ను అమలు చేయాలని, బ్రీత్ అనలైజర్ టెస్ట్ కారణంగా నిరపరాధులైన డ్రైవర్లను శిక్షించరాదని, వారిని వైద్య పరీక్షలకు పంపాలని, మహాలక్ష్మి పథకం అమలు జరిగే తప్పులకు సిబ్బందిని అక్రమంగా శిక్షించరాదని అన్నారు. ఆర్టీసీలో పేర్కొపోయినటువంటి సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలు పరిష్కరించామని చెప్పి అనేక సంవత్సరాల నుంచి కూడా మేము మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి గారికి మొదలు పెడితే ఎంపీ గారికి, తర్వాత అప్పటి మేనిఫెస్టో చైర్మన్ దుద్దిల శ్రీధర్ బాబు గారికి అందరికీ మెమోరాండాలు 2 సంవత్సరాల నుంచి ఎక్కకుండా దిగిన గడప దిగకుండా వాళ్ళకి మెమోరాండాలు ఇచ్చినాం. వారికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే మేము గెలిచి ఆర్టీసీకి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మా సమస్యలు పెట్టిన ఆ సమస్యలను మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి సమస్యలనే మేము పరిష్కరించామని అడుగుతున్నాం. ఆ పెట్టినటువంటి సమస్యలు ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే విలీనం చేస్తాము. మీకు రావాల్సినటువంటి 2 పే స్కేల్ ఏవైతున్నాయో ఆ పే స్కేల్ కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తాము. మరి అదేవిధంగా మీకు రావాల్సినటువంటి ఏరియర్స్ ఆర్థికపరమైనటువంటి ఏరియర్స్ ఏవైతున్నాయో ఆ ఏరియర్స్ కూడా మేము బకాయిలను విడుదల చేస్తామని చెప్పి మాకు స్పష్టమైన హామీ ఇస్తూ మేనిఫెస్టోలు కూడా పెట్టడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో పెట్టేటువంటి అంశాలను పరిష్కరించామని చెప్పి దాదాపుగా 18 మాసాల నుంచి మేము మరి ఎక్కకుండా
మరి జిజ్ఞాస చేస్తున్నప్పటికీ కూడా ఆ సమస్య ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. మరి ఓపిక బట్టి ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కారం కావాలని చెప్పి మరి నిన్ననే పోయిన నెల 7వ తారీఖు నాడు సమ్మె నోటిస్తే 3వ సమ్మె నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో సమస్యలు ఇంకా పరిష్కరించాలని చెప్పి ఈ నెల మే 7వ తారీఖు నుంచి సమ్మె చేస్తామని చెప్పి మరి అల్టిమేటం కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వానికి లేఖ కూడా అందించడానికి 3 రోజుల క్రితం మరి ఇంకా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి వల్ల ఖచ్చితంగా ఆర్టీసీలో 100% సమ్మె జరగడానికి ఆస్కారం ఉంది. ఈ పెరిగినటువంటి సమస్యలు ఏవైతున్నాయో, ఈ వేధింపులు ఏవైతే ఉన్నాయో, ఈ పెరిగిన పని భారాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నిటి మీద కార్మిక వర్గం అంతా కుతలాడుతున్నటువంటి పరిస్థితి డిపోలలో మరి దాన్ని సమస్యలు పరిష్కారం కాకపోయినట్లయితే 100% 7వ తారీఖు నుంచి మరి సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెకు పూర్తి బాధ్యత ఇటు మేనేజ్మెంట్ది, అటు ప్రభుత్వాలే. వీళ్ళు కావాలని చెప్పి మనం సమ్మెలో నెట్టడానికి ఒక్క సమస్య కూడా మరి పిలిచి మాట్లాడి పరిష్కరిస్తామని చెప్పి మాట్లాడే దాఖలాలు లేవు. ఇప్పటి వరకు ఏవైతున్నాయో ఆర్థికపరమైన సమస్యలు, ఈ ఆర్థికేతర సమస్యలు ఏవైతున్నాయో ఆ ఆర్థికేతర సమస్యలైనా పరిష్కరించేది. ఆర్థికపరమైనటువంటి విషయాలు ఏవైతున్నాయో అవి ప్రభుత్వం చర్చిస్తారా, మీరు కూకొని మాట్లాడతారా? ఎండీ గారికి స్పష్టంగా చేస్తా కానీ ఎండీ గారు కూడా స్పందించి మాట్లాడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా 7వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని చెప్పి కార్మిక వర్గం అంతా మరి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంది. 7వ తారీఖు నాడు ఖచ్చితంగా మొదటి బస్సు నుంచే బస్సులు ఆగడం మాత్రం తథ్యం. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ఈరోజు మే 2వ తేదీన శుక్రవారం రాష్ట్ర మన్యం బంద్ ఆధ్వర్యంలో ఆదివాసీ గిరిజన సంఘం స్పెషల్ జీఎస్సీ పోరాట కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న నేపథ్యంలో కొమరాడ మండల కేంద్రం జూనియర్ కాలేజీ సెంటర్ వద్ద ఆదివాసీ గిరిజన సంఘం మద్దతు పలుకుతూ ముందుగా మన్యం బంద్కు సంబంధించిన గోడ పత్రికలు పట్టుకుని ర్యాలీ అనంతరం అల్లూరి సీతారామరాజు విగ్రహ సాక్షిగా ఆయన విగ్రహం వద్ద బంద్ నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో మే 2వ తేదీన ఈరోజు అనగా శుక్రవారం రాష్ట్ర మన్యం బంద్ విజయవంతం చేయాలని చెప్పి కోర్టు ఈరోజు ఇక్కడ బంద్ నిర్వహిస్తున్నాం. దీనికి సంబంధించి గిరిజన స్పెషల్ డిఎస్సికి ఆర్డినెన్స్ తీసుకురావాలని, జీవో నెంబరు 3ను పునరుద్ధరణ చేయాలని, 100% గిరిజన ప్రాంత ఉద్యోగాలకు గిరిజనులకు ఇవ్వాలని, అలాగే ఏజెన్సీలో 100% ఉద్యోగ ఉపాధ్యాయ నియామకం చట్టం చేయాలని, ఏజెన్సీ ప్రాంత టీచర్ పోస్టులను మెగా డిఎస్పీ నుండి మినహాయించాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో మొత్తం టీచర్ పోస్టులు 766 ఆదివాసులకే దక్కేది కేవలం 42 మాత్రమే గిరిజనేతలకు దక్కేది 724 ఉద్యోగాల అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. కాబట్టి గిరిజన హక్కుల కోసం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడితే గిరిజన హక్కులు కాపాడుతామని చెప్తున్న సందర్భంలో ఈరోజు ఐటీడీఏలో ఎన్ని ఉద్యోగాలు చేశారు, ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు గిరిజన యువకులందరూ కూడా ఈరోజు రోడ్లు పోలయ్యి, ఎంతో చదువుకొని రోడ్లు పోలయ్యి ఈరోజు చేపల చెరువుల్లో ఈరోజు వటల్లోనే పనిచేసే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే గిరిజన యువకులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి స్పెషల్ డిఎస్పీ ఇవన్నీ కూడా ఆర్డినెన్స్ తీసుకురావాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ బంద్ను నిర్వహిస్తున్నాము. అన్ని గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు సిఐటి కూడా ఈ గిరిజన సంఘాలకి మద్దతు ఇచ్చింది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా చర్యలు తీసుకొని గిరిజన స్పెషల్ డిఎస్పీకి ఆర్డినెన్స్ తీసుకురావాలని, గిరిజన యువకులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి ఈరోజు ఇక్కడ బంద్ నిర్వహిస్తున్నాం. లేని ఏళ్ల భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం. గుజరాత్ టైటాన్స్ పై ఇటీవల అద్భుత శతకంతో క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో తీవ్రంగా నిరాశపరిచాడు. కేవలం 2 బంతులు మాత్రమే ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్కి ముందు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. వైభవ్ను ఇప్పుడే అతిగా పొగడవద్దని, అతడు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నాడు. ముంబై రాజస్థాన్ జట్ల మధ్య గురువారం మ్యాచ్ జరుగుతుండగా
కామెంటరీ బాక్స్ లో ఉన్న సునీల్ గవాస్కర్ వైభవ్ సూర్యవంశీ ఆట తీరుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ వేలానికి ముందే యూత్ చెస్ లో ఆస్ట్రేలియాపై శతకం సాధించాడు. 13 ఏళ్ల వయసులో అంతర్జాతీయ జట్టుపై సెంచరీ చేయడం చిన్న విషయం కాదు. అతడిలో ప్రతిభ ఉంది, కానీ ఇంకా పూర్తిగా రాటు తెల్లలేదు. తన ఆటను మరింత మెరుగుపరుచుకోవాలి. ద్రవిడ్ వంటి వారి మార్గదర్శకత్వంలో అతడు మరింత అభివృద్ధి చెందుతాడు అని గవాస్కర్ పేర్కొన్నాడు. అదే సమయంలో సూర్యవంశీపై అప్పుడే ప్రశంసలు సరికాదని గవాస్కర్ హెచ్చరించాడు. తొలి మ్యాచ్లో మొదటి బంతికే 6, మూడో మ్యాచ్లో సెంచరీ చూసి అనుభవజ్ఞులైన బౌలర్లు అతన్ని తేలికగా అంచనా వేశారు. మొదటి బంతికే 6 కొడతాడేమో అని భావించి షార్ట్ లెంత్ బంతులతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. దీనివల్ల వైభవ్ అవుట్ అయ్యే ప్రమాదం ఉంది. అలా జరిగితే అతను ఒత్తిడికి లోనై అతిగా ఆలోచించే అవకాశం ఉంది అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఒక లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉచిత కుటుంబిషన్లు పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వాల్మీకిపురం కుటుంబిషన్ శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు. ఆయన మహిళలతో మాట్లాడుతూ 90 రోజుల శిక్షణ కార్యక్రమం ఉంటుందని, రోజుకో గంట నుండి 2 గంటల వరకు శిక్షణ తీసుకోవాలని, శిక్షణ పూర్తయిన అనంతరం 8,000 విలువ చేసే ఉచితంగా కుటుంబిషన్లు మహిళలకు అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ కుటుంబిషన్ చేసే ప్రోగ్రామ్ మొదలు పెట్టడం జరిగింది. రాష్ట్రం అంతా కూడా మనకు కలిగిన వీడియోలు వాయిదాలు మొదలు పెట్టడం జరిగింది. మొదట్లో మీకు 120 మందికి అవకాశం ఉంటుంది మనం చేసేదానికి. ఖచ్చితంగా అటెండెన్స్ ఉండాలమ్మా. ఆ కుటుంబిషన్ ఏదైతే ఉందో 8,000 రూపాయలు ఫ్రీగా రేపు 90 దినాల తర్వాత మీకు ఇస్తారు. మన వాయిల్పాడు మండలంలో కలిగిన వాయిల్పాడు మధ్యలో గార్మెంట్ ఫ్యాక్టరీ కూడా పెట్టబోతున్నాం దగ్గరలో. చాలా మంది మహిళలు మరొకటి పోతున్నారు బస్సుల్లో. రేపు గవర్నమెంట్ బ్యాంక్ మనకి వాయిల్పాటు కలిగి మధ్యలో వచ్చిందంటే మనకి ఈ అవకాశం ఉంటే ఖచ్చితంగా ఇది ఉపయోగించుకోండి. మీరు ఏదైతే మీరు స్టిచ్చింగ్ ఉందో, టైలరింగ్ ఉందో మీరు నేర్చుకోగలిగితే మీ సొంత ఆరోగ్య నిర్వహణ మీ ఉపాధి కల్పించుకోవచ్చు మీ అంతా మీరే. ఎందుకంటే కలిగి వాయిల్పాటు మండలాన్ని చాలా దగ్గర అయిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు చాలా మంది బస్సుల్లో మదనపల్లిలో పోతున్నారు. దగ్గరలో వాళ్ళకు భూమి అలాట్ చేసి గవర్నమెంట్ వాళ్ళ దగ్గర 4,000-5,000 మందికి ఉద్యోగం ఇస్తామని రావడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం దగ్గరికి వస్తుందన్నమాట. ఎవరైతే గవర్నమెంట్ ఫ్యాక్టరీలో ఉన్నారో వాళ్ళతో మాట్లాడి మనం పెట్టగలిగితే మనకు చాలా ఉపయోగం ఉంటుంది. కలిగి కానీ వాయిల్పాడుకు చుట్టుపక్కల 4,000-5,000 మందికి ఉద్యోగం ఇస్తామని చెప్తున్నారు మహిళలకు. కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి. ఇంకా మీరు ఎవరైతే ఇప్పుడు 70 మంది వస్తున్నారంట, ఇంకా మీరు మిగతా వాళ్ళు మీ ఊళ్ళో మీ ఇంటి పక్కన చెప్పి అందరికీ ఇంకా ఎక్కువ మంది కూడా మనం చేసుకోవచ్చు. 20 మంది వరకు చేసుకోవచ్చు. ఇక్కడ మనం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయిన తర్వాత ఈ పథకాలను మహిళల కోసం పెట్టడం జరుగుతుంది. ఈరోజు కూడా ఆయన మోడీ గారు విజయవాడకు వచ్చి అమరావతి శంకుస్థాపన చేస్తున్నారు. మనకు 5 ఏళ్ళు రాజధాని అంటే అడ్రస్ లేదు. మనం ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్ ఉంది, తమిళనాడు మెడ్రాస్ ఉంది, కర్ణాటక బెంగళూరు ఉంది. మనకు రాజధాని లేదు. 5 సంవత్సరాల ముందు ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా రాజధాని లేకుండా చేసేదమ్మా. కాబట్టి ఈరోజు 40,000-50,000 కోట్లతో పనులన్నీ కూడా ప్రతిష్టాపన చేస్తున్నారు అమరావతిలో. కాబట్టి మీరందరూ కూడా మనం ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ వాయిపాడు తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. మన దేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన అంటే జనాభా లెక్కల్ని చేసేటువంటి ఒక ప్రక్రియ ఆర్టికల్ 246 నిబంధన 69 ప్రకారంగా 69వ అంశంలో రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి ఆర్టికల్ 246 69వ అంశంలో కేంద్ర ప్రభుత్వమే జనాభా లెక్కలు చేయాలనేటువంటిది ఉంది. ఈ జనాభా లెక్కలు ప్రారంభం ఎప్పుడైనవి అని ఒకసారి చరిత్రలోకి వెళ్ళినప్పుడు ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కులగణన ప్రక్రియ దేశంలో మొట్టమొదటిగా చేయాలని ప్రతిపాదించారు. 2021వ సంవత్సరంలో ప్రతి 10 సంవత్సరాలకు జరిగేటువంటి జనగణనలో
కులగణన చేర్చాలనేటువంటి ప్రతిపాదన చేస్తూ నాడు శాసనసభలో శాసన మండలిలో ఒక తీర్మానాన్ని ప్రతిపాదించి ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానం కేంద్రానికి నివేదించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల యొక్క కోరిక వారు తెలుసుకున్న తర్వాత అసలు ఏమిటి ఈ కులగణన వల్ల ప్రయోజనాలు అనేటువంటిది ఆయన ఆలోచన చేసి కులగణన ఎప్పుడు ప్రారంభమైంది? 1872లో మొట్టమొదటిసారి కులగణన ప్రారంభం భారతదేశంలో 1872లో ప్రారంభమైంది. 1872లో ప్రారంభమైనటువంటి కులగణన జనాభా లెక్కలు 81 నాటికి క్రమబద్ధీకరింపబడ్డాయి. 1881లో క్రమబద్ధీకరింపబడ్డాయి. 1881లో క్రమబద్ధీకరింపబడినటువంటి జనాభా లెక్కలు 1891, 1901, 1911, 1921, 1931. 1931కి చివరిసారి కులగణన జరిగింది. జనగణనతో పాటు కులగణన జరిగినటువంటి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ శ్రీ రఘునందన్ రావు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్. ఏడవ తేదీ నుండి జరుగు ఆర్టీసీ సమ్మెకు జయప్రదం చేయండి. మన్యం బంద్ అల్లూరి సీతారామరాజు విగ్రహ సాక్షిగా జూనియర్ కాలేజీ సెంటర్ వద్ద ప్రశాంతంగా జరిగింది. ఎదుర్కొన్న రెండో బంద్కే సూర్యవంశీ అవుట్, గవాస్కర్ అన్నట్లే జరిగిందా? ఇవి ఇప్పటివరకు నబిల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.